రాష్ట్రానికి 4 రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇటు హైదరాబాద్ మొత్తం మేఘావృతమైంది. ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్లు చెప్పారు. ఉత్తర తెలంగాణలో ఎక్కువ వర్షాలున్నాయని అంటున్న వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి మేఘాకృతమైన వాతావరణం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఇటు జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షం కూడా నమోదవుతా ఉంది. గత 4 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు అయితే మనకు అధికంగా కనిపించాయి. కాకపోతే ఈ రోజు నుంచి కూడా చల్లటి వాతావరణం కనిపిస్తూ ఉంది. మరి ఇదే వాతావరణం ఇంకెన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. రాష్ట్రానికి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, వర్షాలకు సంబంధించి ఏ విధంగా కురిసే అవకాశం ఉందో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు చల్లటి వెదర్ అనేది కంటిన్యూ అవుతా ఉంది. సో అక్కడక్కడ వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి దాదాపు మనకు ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి సార్? మనకి ఈరోజు ఉదయం నుంచి ముఖ్యంగా ఈ పశ్చిమాన ఉన్న జిల్లాలు ఇటు మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు, అలాగే మన రంగారెడ్డిలో కూడా చెదురుమదురుగా వర్షాలు స్టార్ట్ అయ్యాయండి. అలాగే మన దక్షిణ తెలంగాణ ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఈ ప్రాంతంలో కూడా వర్షాలు స్టార్ట్ అయినాయి. అయితే రాగల 4 రోజుల వరకు కూడా మనం పలు జిల్లాలకి భారీ వర్ష సూచన చేసి ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. పెద్ద ఎత్తున మనకు ఎండల తీవ్రత కారణంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఇటు బంగాళాఖాతంకి సంబంధించి సినాప్టిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? సినాప్టిక్ కండిషన్ నిన్న మనకి ఈ ఉత్తర ఆంధ్ర కోస్తా అలాగే దక్షిణ ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ఇంకా అదే ప్రాంతంలో కొనసాగుతోంది. మరొక ద్రోణి ఒకటి మనకి ఈ గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ మీదుగా ఈ ఉపరితల ఆవర్తనం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మరొక ద్రోణి సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్స్ ఎత్తులో కూడా కొనసాగుతోంది. ఈ రెండింటి వల్ల మనకి మాయిశ్చర్ లభ్యత అనేది తెలంగాణ భూభాగం మీద ఎక్కువ ఉంది. ఆల్రెడీ మనకి 4-5 రోజులుగా కొంచెం ఎండలు ఎక్కువగా ఉండి 31 నుంచి 35-36 డిగ్రీల వరకు పలు ప్రాంతాల్లో టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నందువల్ల మనకి ఈ మాయిశ్చర్ అక్యుములేషను హీట్ లోకల్ హీట్ అవైలబిలిటీ వల్ల చాలా చోట్ల మనకి ఈ రెయిన్స్ అనేవి పడుతున్నాయి. సో ఈ రోజు చూసుకున్నట్టయితే మనం ఈ ముఖ్యంగా పశ్చిమాన ఉన్నటువంటి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మన సిటీలోని 3 జిల్లాల్లో 2 జిల్లాలు హైదరాబాదు, రంగారెడ్డి, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాలకి మనం భారీ వర్ష సూచన 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో 2-3 ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని భారీ వర్ష సూచన చేసి ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఉదయం నుంచి కూడా ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. ఇక హైదరాబాద్లో కూడా చిల్లుజల్లులు అనేవి నమోదవుతూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ ఎల్లో అలర్ట్కి సంబంధించి అక్కడ ఉన్న అధికారులకు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి ఎట్లాంటి సూచనలు ఇచ్చారు సార్ అధికారులకు? మనకి ఈ ఫోర్కాస్ట్ డీటెయిల్స్ అన్ని వెళ్ళిపోయిన తర్వాత నౌకాస్ట్ స్టార్ట్ అవుతుంది. నౌకాస్ట్లో యాక్చువల్ ఇంటెన్సిటీని బట్టి మనకి రెగ్యులర్గా ప్రతి 1 అవర్కి 3 అవర్స్కి అవసరాన్ని బట్టి ఈవెన్ హాఫ్ అన్ అవర్ కూడా సిటీలోని జిహెచ్ఎంసీ అలాగే ట్రాఫిక్ పోలీసు విభాగానికి, హైడ్రా విభాగానికి వీరందరికీ అలాగే జిల్లా కలెక్టర్లకి, రూరల్లో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకి అందరికీ కూడా ఈ నౌకాస్ట్ బులెటిన్లు అదేవిధంగా ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలాగా వివిధ సోషల్ మీడియాలు, వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటిలో కూడా మన రిపోర్ట్లు అన్నీ కూడా రెగ్యులర్గా అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఏవైతే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగిందో వాటికి సంబంధించి కూడా మనకు ముఖ్యంగా ఏ సమయంలో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది సార్? ఆల్రెడీ ఇప్పుడు సంగారెడ్డి, మెదక్, వికారాబాదు, కామారెడ్డి, మెదక్ ఈ ప్రాంతంలో ఉదయం నుంచి వర్షాలు పడుతున్నాయి. ఆల్రెడీ మనకి మెదక్, కామారెడ్డి ఈ ప్రాంతంలో మెదక్లో ఆల్రెడీ 10 సెంటీమీటర్ల దాటి వర్షపాతం మార్నింగ్ 8:30 నుంచి ఇప్పటి వరకు రికార్డ్ అయింది. ఇవి కొనసాగి మనకి మధ్యాహ్నం సమయానికి సిటీలోకి కూడా చెదురుమదురుగా ప్రవేశించి సిటీలో కూడా 2-3 చోట్ల 7 సెంటీమీటర్లు దాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వర్షాలతో పాటు ముఖ్యంగా ఈదురుగాల తీవ్రత కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. దాదాపు ఈదురుగాలు, ఉరుముల మెరుపులకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి సార్? ఇంకా ఇప్పుడు ఎక్కువగా క్యుములోనింబస్ మేఘాల వల్లే మనకి ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈదురుగాలులు అలాగే కొద్దిపాటి లైట్నింగ్ ఉంటుంది. అయితే లైట్నింగ్ మరీ అంత ప్రమాదకరమైన వేసవకాలంలో టైపు అంత తీవ్రత అయితే ఉండదు. బట్ లైట్నింగ్, ఈదురుగాలు కూడా ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు పడినప్పుడు అవి కూడా కొనసాగుతాయి. సో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని అన్ని జిల్లాలకి కూడా అలర్ట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఇంకెన్ని రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉంది? ఇంకా వర్షాలు ఎన్ని రోజుల పాటు ఉన్నాయి సార్? 4-5 రోజులు కూడా ఇటువంటి సిచ్యుయేషన్ ఉండే అవకాశం ఉంది. రేపు కూడా మనం ముఖ్యంగా దక్షిణ తెలంగాణ అలాగే సెంట్రల్ తెలంగాణ మన సిటీ
ఐటీలోని 3 జిల్లాలకు కూడా రేపు ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఎల్లుండికి కొద్దిగా తగ్గి బట్ మనకి ఈ మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా 2-3 జిల్లాలకు పరిమితమయ్యి మళ్ళీ వర్షాలు కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది. సో రాగల 1, 2, 3 రోజుల్లో చాలా జిల్లాలకి ఎల్లో అలర్ట్ ఉంది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఈ వర్షపాతం కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. వచ్చే 4-5 రోజుల పాటు కూడా వర్షాలని చెప్తా ఉన్నారు. మరి వర్షాల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం నమోదవుతున్న వాటికంటే కాస్త తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందా, లేదంటే ఇదే విధంగా ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉందా సార్? మనం ఇప్పుడు పలు జిల్లాల్లో ఈ క్లౌడీనెస్ అనేది పొద్దున్న నుంచి చూస్తున్నాము. సో ఉష్ణోగ్రతలు నిన్నటికి వాళ్ళకి 3-4 డిగ్రీల వరకు చాలా ప్రాంతాల్లో తగ్గిపోయే అవకాశం అయితే ఉంది. 2-3 రోజుల పాటు కూడా ఈ విధంగానే ఉండే అవకాశం ఉందా సార్? 2-3 రోజులు కూడా మనకి ఈ రోజు పలు ప్రాంతాల్లో ఆల్రెడీ వర్షం పడుతుంది. రేపు కూడా మనం భారీ వర్ష సూచన ఉంది కాబట్టి టెంపరేచర్లు మళ్ళీ తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. చూస్తున్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ప్రస్తుతం అయితే దాదాపు మనకు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, దాంతోపాటు ద్రోణి కారణంగానైతే వర్షాలు కురుస్తున్నాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రాబోయే 3-4 రోజుల పాటు కూడా వర్షాల కారణంగా ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం మ్యాప్లో చూసుకున్నట్టయితే దాదాపు ఈ రోజుకి సంబంధించి 15 జిల్లాలకు మనకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్టయితే మోడరేట్ టు హెవీ రెయిన్ అంటే మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ 15 జిల్లాలు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డితో పాటు ఇటు వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, జోగులాం గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాలో దాదాపు 7 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఆ జిల్లాలకు సంబంధించిన అధికారులకు, దాంతోపాటు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులకు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇక రేపు కూడా మనం చూసుకోవచ్చు, రేపు కూడా దాదాపు మనకు 15 జిల్లాలకు రేపు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఒక 4-5 రోజుల పాటు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలతో పాటు ఈదురుగాళ్ల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే అన్ని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు మేఘాకృతమైన వాతావరణం కొనసాగుతుండడంతో పాటు పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కూడా కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికే ఇటు మెదక్లో కూడా మనకు ఒక భారీ వర్షపాతం అని చెప్పుకోవచ్చు. దాదాపు 13 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదైంది. ఇక రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి ఆ ప్రాంతాల్లో కూడా మనకు అక్కడక్కడ మోస్తారు వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా ఉదయం నుంచి మనకు చల్లటి వాతావరణం ఉండడంతో పాటు అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షపాతం కూడా నమోదవుతా ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో 3-4 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా కాస్త ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని చెప్తా ఉన్నారు. ఇవి వెదకి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ జగన్తో కల్పన, విసిగ్ న్యూస్, హైదరాబాద్.